అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూసుకుంటే మాత్రం అధ్వానంగా ఉంది. ఇళ్ల పంపిణీ విషయంలో లేకపోతే లక్కీల విషయంలో పూర్తిగా పారదర్శకంగా జరగలేదన్నటువంటి విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి లేకపోతే జరిగినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా అలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఇక జాబితా తయారీలో పారదర్శక లోపం ఉంది. మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందని చెప్పి కూడా అక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి. 28వ వార్డుకు చెందినటువంటి ఓ ప్రభుత్వ ఉద్యోగికి డబుల్ బెడ్రూమ్లో 2 BHK వచ్చినటువంటిది. అలాగే 30వ వార్డుకు చెందినటువంటి ఓ బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు కూడా డబుల్ బెడ్రూమ్. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, దానికి బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఉందో, జిల్లా కేంద్రంలో గత చాలా నెలల క్రితమే నిర్మాణమైనటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పంపిణీ ఈ మధ్యన 2 రోజుల క్రితం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో, వ్యవసాయ మార్కెట్ యార్డులో లక్కీ డీప్ ద్వారా నిర్వహించడం జరిగింది. అయితే 600 పైచిలకు ఇళ్లకు సంబంధించి ఇది వరకు అర్బన్ ప్రాంతంలో వచ్చినటువంటి 9,000 పైచిలకు దరఖాస్తుల్లో నుండి దాదాపు 6,000 పైచిలకు దరఖాస్తుల్ని వివిధ కారణాల రీత్యా, అంటే దానికి కారణాలు ఏమి తెలపనటువంటి నేపథ్యం, వివిధ కారణాల రీత్యా అనర్హతగా ప్రకటిస్తూ వాటిని తిరస్కరించడం జరిగింది. 3,000 పైచిలకు ఇళ్లకు ఇక్కడ దరఖాస్తుల్ని ఆమోదించడం జరిగింది. అయితే వాటిలో నుండి గతంలో 3,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు టెండర్లు నిర్వహించినటువంటి నేపథ్యంలో కేవలం 900 పైచిలకు ఇళ్లకు మాత్రమే ఇక్కడ నిర్మాణాలు పూర్తయినటువంటి నేపథ్యం. వాటికి 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ద్వారా నిర్వహించినటువంటి పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. అంటే ఒకవైపు అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక సర్వే ద్వారా, స్క్రూటినీ ద్వారా అనర్హులను జాబితా నుండి తొలగించడము, అర్హులకు మాత్రమే ఈ ఇళ్లు కేటాయింపు జరుపుతామనేటటువంటి ప్రకటనలు, ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితుల్ని చూసినట్లయితే మాత్రం ఈ యొక్క పరిశీలన అనేటటువంటిది కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మున్సిపల్ కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పూర్తిగా జరిగినట్లుగానైతే ఇక్కడి పరిస్థితుల్ని బట్టి అయితే మనకు తెలుస్తోంది. అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలే కాకుండా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ఒక సందర్భంలోనైతే ఒక అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరుతోనే లక్కీ వెళ్ళడము అనేటటువంటిది ఇక్కడ కొంత తీవ్రమైనటువంటి అనుమానాలు ఆరోపడుతున్నటువంటి నేపథ్యం. ఆ భర్తకు ఆ యొక్క మహిళా కౌన్సిలర్ సంబంధించినటువంటి భర్త మున్సిపల్ కాంట్రాక్టర్ గా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఆయన అధికార పార్టీకి రైట్ జోషి, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అనుమానం అనేది కాదు, క్లియర్ కట్గా అవకతవకలు జరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడుకున్నట్టు 35 వార్డు కౌన్సిలర్కి రావటం, అందులోనూ ఒక బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడికి రావడం, కొంతమంది ప్రతి వార్డులో కూడా అధికార పార్టీకి చెందినటువంటి, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆ లక్కీ డిప్లో వాళ్ళకి కూడా అవకాశం, వాళ్ళ పేరు కూడా జాబితాలో వచ్చింది. అంటే మొత్తం చూసుకుంటే ముందే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎవరెవరికి ఇవ్వాలనేది, అంటే పేదలకి ఇవ్వాలని ఎంతో గొప్పగా చెప్పుకొని సభల్లోనూ పేదలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుంది, పథకాల మీద ఎక్కడ విశ్వాసం కలుగుతుంది అనుకోవచ్చు మనం. వాస్తవంగా రాజశేఖర్, డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలోనే కాకుండా చాలా వరకు పథకాల్లో కూడా జనాలకు అంటే వాటిపైన అయితే ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ల గురించి చర్చించుకోవాల్సి వచ్చినప్పుడు మొదటి నుండి కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా అనుమానాస్పదంగా ఆరోపణలకు తావిచ్చే విధంగానే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క పథకాన్ని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా కార్యరూపం దాల్చకుండానే గడిచిపోయిన పద్యం. అలంకరణ ప్రక్రియ నిర్మాణాలు మొదలు కూడా సంవత్సరాల నతనటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి నిర్మాణంలో నాణ్యత తీసికట్టుగా ఉందనే ఆరోపణలు, అలాగే ప్రత్యక్షంగా దాన్ని చూసినటువంటి వ్యక్తులు కూడా పేర్కొనడం జరిగింది గతంలో. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పంపిణీకి సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా, పార్టీ ఎవరైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం మాత్రం ముఖ్యంగా ఆయా అధికారులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పర్యవేక్షణ అనేటటువంటిది నాణ్యతాయుక్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా ఇక్కడ ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా కేవలం
అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ల కనుసన్నల్లోనే వాళ్ళు పేర్కొన్నటువంటి వాళ్ళు సూచించినటువంటి వ్యక్తుల పేర్లు మాత్రమే దీంట్లో చేర్చారు అన్నట్టుగా మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యము. కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇళ్లలో 4 వీలర్స్ ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి, మంచి లక్షలాది కోట్లాది రూపాయల విలువ చేసేటటువంటి భవంతుల్లో నివాసం ఉంటున్నటువంటి వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఈ యొక్క టీడీ ద్వారా అనేటటువంటి పద్ధతిలో రావడము అనేటటువంటిది ఇక్కడ పూర్తిగా ఈ యొక్క ఏదైతే క్రమం పంపిణీకి సంబంధించినటువంటి పద్ధతి ఉందో ఆ దానిపైన పూర్తిగా నీళ్ళుకున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అనుమానాలు, ఆరోపణలు, విమర్శలు అనేటటువంటి పదాలు కాకుండా స్పష్టంగా చెప్పాలంటే ఈ యొక్క పంపిణీ ఏదైతే జరిగిందో పూర్తిగా అవకతవకలతో కూడినటువంటి పంపిణీ ప్రక్రియ దీన్ని పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీంట్లో రాబోయే రోజుల్లో ఎన్నికల కాలం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అంటే హడావిడిగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనేటటువంటి ఆ వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఈ విధంగా జరగడం అనేటటువంటిది అధికార పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని భవిష్యత్తులో సృష్టించేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగినట్లయితే కనుక మళ్ళీ రెండవ విడత కూడా పంపిణీ నేపథ్యం. ఆ రెండవ విడత పంపిణీలో మీకు ఇప్పుడు రానటువంటి వాళ్లకు మీకు వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకమైన భరోసా కల్పించినటువంటి నేపథ్యంలో ఆశావహులు అయినటువంటి పేద జీవులందరూ కూడా ఆ యొక్క భరోసాతో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ రెండవ విడత తదుపరి చేపట్టే రెండవ విడత పంపిణీలో కూడా వాళ్ళకు రానట్లయితే వందలు వేలాది మంది ఈ యొక్క ప్రక్రియ పైన ఎదురు తిరిగేటటువంటి సందర్భం అయితే మనకు పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే అధికార పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఉంటుంది అనేటటువంటిలో అనుమానం ఏమీ లేదు రాజశేఖర్. జోషి అంటే పేదలకి చేయూతనివ్వాలని, ఎందుకంటే పేదవాడి సొంత ఇంటి కళ అనేది ఇల్లు కళ అంటే ఇందుకోసం చాలా కష్టపడి పొదుపుగా ఒక దగ్గర పోగు చేసుకుంటారు, ఎన్నో లోన్లు, ఇంత ఇంత కష్టం ఉంటుంది. అలాంటి వారికి ప్రభుత్వం భరోసా ఇచ్చి ఇల్లు ఇస్తానంటే ఖచ్చితంగా వారు దరఖాస్తులు చేసుకుంటారు. మనం చూసుకుంటే 9,000 దరఖాస్తులు వచ్చాయి, అందులో 6,000 వరకు క్యాన్సర్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం మొత్తం చూస్తాం. అంటే ఈ నేపథ్యం చూసుకుని ఇంతమంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రభుత్వమే లేకపోతే వార్డు కౌన్సిల్ కానీ మున్సిపల్ యంత్రం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం మీద నమ్మకం ఎలాగో పోతుంది, పక్కన పెడితే. అంటే ఎంత నిర్లజ్జగా అంటే భయపడకుండా ప్రభుత్వం ఏం చేయదు, ప్రజల నుంచి వ్యతిరేకత మేము చూసుకుంటాం, వాళ్ళ యొక్క అండదండలతో చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఇంత జరుగుతుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి లేకపోతే అధికారులకు తెలియకుండా, నాయకులకు తెలియకుండా జరిగే పరిస్థితి ఉండదు. మొత్తానికి ఈ వ్యవహారం ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అధికార యంత్రాంగానికి, అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులకు తెలియకుండానే ఈ యొక్క తతంగం జరుగుతుంది అని అనుకోలేనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి శాఖకు, ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అధికార పార్టీ కనుసనల్లోనే జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇటువంటి పరిపాలనా విధమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గతంలో చూసినట్లయితే స్వయం మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్నకు సంబంధించినటువంటి సొంత మండలంలో కూడా డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో అక్కడ స్థానికులందరూ కూడా రోడ్డెక్కి ఆందోళనకు దిగినటువంటి నేపథ్యాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో చూసినట్లయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ల ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా ప్రహసనంగా మారడమే కాకుండా అధికార పార్టీకి చెందినటువంటి ఆయా స్థాయి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి వారిలో కొంత కావచ్చు, పూర్తిగా వారికి జేబులు నింపేటటువంటి వ్యవస్థగా మారినటువంటి సందర్భాన్ని అయితే మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజశేఖర్. అంటే ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు అంటే ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా పేదవాళ్ళకి చేరవలసినటువంటి నేపథ్యంలో అది కాకుండా వేరేగా అధికార యంత్రాంగ బలం లేకపోతే నాయకుల యొక్క ప్రోద్బలంతోనో లేకపోతే వారి యొక్క కనుసన్నలోనూ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే ఈ వ్యతిరేకత అనేది మీరు ఇందాక మాట్లాడినట్టు ఖచ్చితంగా ప్రభావం అనేది ఎన్నికల మీద పడుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు ఇలాంటి సమయాల్లో, ఇలాంటి జరిగినప్పుడు? ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం లేకుండా ప్రజల్లో ఒక రకంగా పాలనా వ్యవస్థ పైన ఈ యొక్క రూలింగ్ పార్టీ పైన, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పైన వ్యతిరేకత అనేటటువంటిది ఇప్పటికే మొదలైనటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లోనే వ్యతిరేకత మొదలు కావడమే కాకుండా ఇటు జనాల్లో కూడా ఆయా పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాకుండా కేవలం అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ కార్యకర్తలుగా, వాళ్ళ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క పథకాలు దక్కుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా
రాబోయే రోజుల్లో తమ వ్యతిరేక గళాన్ని వినిపించడమే కాకుండా అవసరమైతే ఆందోళన బాట పట్టేటటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజశేఖర్.